యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. మీ ఉద్యోగ విషయంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో ప్రస్తుతం ఉండే పరిణామాలను ఒరవడిని చూసి అనుసరించకండి. మీ అభిప్రాయాన్ని మీ మనసులో పెట్టుకొని మీరేది కావాలని కోరుకుంటున్నారో దానినే అనుసరించండి. ఏమైనప్పటికీ గట్టి కృషి దృఢ చిత్తంతో మీరు ఏ రంగంలోనైనా సరే రాణించగలరు. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీ బాంధవ్యాలలో అసూయ, ఈర్ష్య అనే వాటిని ప్రవేశించనివ్వద్దు. అది మీ ఇద్దరి మధ్య ఒక అగాధాన్ని సృష్టించవచ్చు. అలాగే మీ భాగస్వామి యొక్క స్నేహితులతో కూడా అటువంటి అసూయ ద్వేషాల్లో మీరు పాలు పంచుకోవద్దు. మీ భాగస్వామిని కూడా మీపై అసూయ ద్వేషాలను పెంచుకునేందుకు ఈ విధమైన కారణాలు లేకుండా చేయండి. ఆరోగ్యకరమైన ప్రణయబంధంలో అసూయ ద్వేషాలకు తావులేదు. ఇటువంటి విషయాలలో నీతి నిజాయితీగా ఉండటాన్ని మీరు పాటించటం మీ శ్రేయస్సుకు మంచిది. మేషరాశి కెరియర్. సాంకేతిక విద్యను బోధించే వృత్తి నిపుణులకు ఈరోజు చాలా మంచి రోజుగా భావిస్తారు. మీ ఊహలను పరిపూర్ణంగా కార్యాచరణలో పెట్టగలిగారు కాబట్టి మీ కలలు నిజమయ్యే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. పనిలో మీ ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లగలవు. మీ యొక్క ప్రత్యేక రంగాలలో మీరు మంచి ఫలితాలను ఆశించవచ్చు. మీ ఐడియాలను మీకు చేతనైనంత వరకు పరిపూర్ణంగా కార్యాచరణలో పెట్టగలిగితే. మేషరాశి ఫైనాన్స్. ఈ మధ్యకాలంలో మీరు వ్యాపార నిమిత్తం గానీ లేక సొంత అవసరానికి గానీ అప్పు చేసినట్లయితే ఈ విషయంలో మీరు ఈ రోజు ప్రోత్సాహకరమైన వార్తను అందుకుంటారు. ఇది అందడానికి కొంచెం కాలం పట్టినా దానిపై మీరు ఉంచిన విశ్వాసం, నమ్మకం మీకు మేలు చేస్తాయి. మీరు తిరిగి వాపసు ఇవ్వగలిగినంత మేరకే అప్పు చేయటం జ్ఞాపకం ఉంచుకోండి. మేషరాశి హెల్త్. ఈరోజు మీరు మధురమైన కోమలమైన మూడ్లో ఉన్నారు. మీ మైండ్ చాలా ప్రశాంతమైన స్థితిలో ఉంది. ఇటువంటి సంతృప్తికరంగా ఉన్న మీ మైండ్ యొక్క స్థితి శారీరకంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. అందుచేత ఈ మాదిరిగానే రిలాక్స్ అయ్యే టెక్నిక్లను అనుసరిస్తూ ఉండడాన్ని కొనసాగించండి. అవన్నీ కూడా మీ క్షేమానికే పనిచేస్తున్నాయి ప్రస్తుత తరుణంలో. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఆధ్యాత్మికం వైపు ఆసక్తిని చూపిస్తారు. అంతర్గతంగా మీరు ఎటు వెళుతున్నారు అని తెలుసుకోవలసిన కోరిక కలుగుతుంది. ఈ విధమైనటువంటి ఆత్మని కనిపెట్టాలని మీలో ఉండే మూలాలను తాకుతుంది. అలాగే ఇలాంటి ఆలోచనలు అన్నిటినీ చక్కదిద్దుతాయి. ముందుకు సాగండి. మీలో ఉన్న సామర్థ్యాలను వెలికి తీయండి. విజయం మీదే. వృషభ రాశి రొమాన్స్. మీరు ఆశించే ఆత్మీయులు అసలు మీకు ఏనాటికైనా లభిస్తారా అని ఆశ్చర్యపోతూ ఉండే రోజు ఇది. మీరు వాస్తవంగా ప్రేమను వదిలేసి ప్రేమను గురించి మర్చిపోదామనే స్థితికి వచ్చారు. అటువంటి మానసిక అగాధం నుండి మీరు బయటపడవలసిన రోజు ఇది. ఎందుకంటే ఇంకా అప్పుడే ఏమీ కాలేదు. మీ స్నేహితులతో కలిసి డాన్సింగ్ షూస్ వేసుకొని ఈ రాత్రికి బయటపడితే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు కంటే ఇంకా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో, ఉత్తేజంతో తిరిగి వస్తారని మీరు గ్రహిస్తారు. వృషభ రాశి కెరియర్. ఇటీవల కాలంలో మీరు ఉద్యోగాన్ని మారాలని చూస్తున్నారు, కానీ ఇంతవరకు ఏమీ కాలేదు. అయితే ఈరోజు మీ సహచరుడు కానీ మీ సహోద్యోగి కానీ మీరు ఆపన్నహస్తం ఇవ్వవచ్చు. ఈ సహాయాన్ని స్వీకరించండి కృతజ్ఞతలతో. ఎందుకంటే మీరు ఎక్కడికి చేరుకోవాలనుకున్నారో అక్కడికే చేరుకుంటారు. ఉద్యోగ ద్వారాలను ఎప్పుడూ మూసివేయవద్దు. వృషభ రాశి ఫైనాన్స్. బ్రహ్మాండమైన ప్లానింగ్ విజయానికి దారితీస్తుంది. బడ్జెట్ను బయటకు తీసి ఒకసారి చూడండి ఎక్కడ తరుగుదల కనిపిస్తోందో. ఎందుకంటే అనుకోని విధంగా మీకు కొంత డబ్బు వస్తుందని ఆశిస్తున్నారు కాబట్టి కొన్ని అప్పులను తీర్చడానికి ఇది సరైన అనువైన టైము. ఈ విధంగా అప్పులను తీర్చివేయడం మీకు ఒక గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ ఆర్థిక విషయాల్లోనూ బడ్జెటింగ్లోనూ తెలివిగా ఉండండి. మీరు ఆశించిన విధంగానే మీరు కోరుకున్నవన్నీ జరుగుతున్నాయని మీరు గ్రహిస్తారు. వృషభ రాశి హెల్త్. ఈరోజు మీ జీవితంలో సమతౌల్యాన్ని పాటించండి. ఒత్తిడి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భావన మీలో కనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు శాంతియుతమైన కొన్ని క్షణాలను సంపాదించుకోవటానికి మీ ఆలోచనలను అన్నింటినీ కొంతసేపు ఒక ప్రక్కన పెట్టడానికి ప్రయత్నించండి. సరైన విధంగా మీరు విశ్రాంతిని పొందినట్లయితే ఏ పనినైనా సరే మీరు చేయగలరు అన్న ధైర్యం మీలో కలుగుతుంది. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఏమి మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. యథాలాపంగా నిర్లక్ష్యంగా ఏమైనా మాట్లాడినట్లయితే వివాదాలను కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. మీరు ఏమి మాట్లాడినా ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్త వహించండి. మీ మాటలు వక్రీకరించబడి అసందర్భంగా పెట్టబడతాయి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ పదంలో మీ పాతకాలపు అభిప్రాయాలు, అలవాట్లు పనిచేసి విధానాలపై గురిపెట్టి చూస్తూ
ఇవి అనురాగ బంధం ఇంకా అభివృద్ధి కాకుండా ఉండటంలో మీకు అడ్డుపడుతున్నాయేమో పరిశీలించండి. మీ భాగస్వామితో దీని గురించి మాట్లాడటానికి జంకవద్దు. మీ అనురాగ బంధంలో కాస్త క్రొత్త కాంతిని, తేజాన్ని తిరిగి ఎలా నింపాలి అన్నదానిపై చర్చించండి. అది ఏదైనా ప్రయాణం కట్టడం వంటిది కూడా కావచ్చు. మీ మనసును విప్పి విస్తృతంగా ఆలోచన చేయడం వల్ల ఇద్దరి మధ్య ఉండే అనురాగ బంధాన్ని ఇంకా దృఢపరిచినట్లవుతుంది. ఈరోజు ఈ జీవిత ప్రయాణంలో ఉండే అవకాశాలను దక్కించుకోండి పూర్తిగా. మిథున రాశి కెరియర్. మీ ఉద్యోగ విషయంలో చాలా చర్చలు జరిపిన తరువాత చివరికి చాలా ముఖ్యమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు మీరు గ్రహిస్తారు. ఇది ముఖ్యంగా ఉద్యోగాన్ని నుండి మారిపోవాలా, లేక పరిశ్రమలు, లేక మీ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఉద్యోగాన్ని కొనసాగించాలా అనే విషయాల చుట్టూ తిరిగేటటువంటి అంశం. దీనికై ఆలోచించడానికి తగినంత అవసరమైనంత టైంను మీరు ఇప్పటికే వెచ్చించారు. మీరు సరైన నిర్ణయానికి వచ్చారు. ఆల్ ది బెస్ట్. మిథున రాశి ఫైనాన్స్. వ్యాపారస్తులకి ఇది చాలా మంచి రోజుగా పరిణమిస్తుంది. ఆకస్మికంగా వ్యాపార నిమిత్తం చేపట్టిన ఒక ప్రయాణం అనేక ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తుంది. భవిష్యత్తులో మీకు కలిగే ఆర్థిక లాభాలను ఇది ఇంకా వేగంగా మీకు అందేట్టు చేస్తుంది. మీ ఆర్థిక, వృత్తిపరమైన లక్ష్యాలను నెరవేర్చుకోవడంతో ఈరోజు మీరు ఒత్తిడిని వదిలించుకొని కాస్త హాయిగా గాలి పీల్చుకోగలుగుతారు. మీ లక్ష్యాలను సాధించుకోవడానికి నిదానంగా, నెమ్మదిగా మీ పనిని చేసుకుంటూ పొండి. కొత్త ప్రాజెక్టులో మీలో ఉండే ధైర్య గుణాన్ని, కొత్త ఐడియాలను ఉపయోగిస్తూ ముందుకు సాగిపోవాలి. మీరు అనుభవజ్ఞులైన సీనియర్ల సలహాలను తీసుకోవటం మీకు లాభదాయకమైనది. మిథున రాశి హెల్త్. మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉండే వ్యాయామాల వల్ల, అవి మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల మీ ఆరోగ్యంలో చాలా అభివృద్ధిని చూస్తుంది. ఈరోజు మీరు మీ మైండ్లోనూ మీ శరీరంలోనూ కూడా నూతనోత్సాహంతో రిఫ్రెష్ అయినట్లు ఫీల్ అవుతారు. ఇది మిమ్మల్ని యవ్వనంలో ఉన్న వారిలాగా ఫీలింగ్ను కలుగజేస్తుంది. అలాగే వయసు ఉడిగిపోతున్న ఆలోచనలు కూడా నిరోధిస్తుంది. మామూలుగా మీరు రోజు చేస్తూ ఉండే శారీరక శ్రమ కార్యకలాపాలను క్రమం తప్పకుండా చేస్తూనే ఉండండి. ఎందుకంటే వ్యాయామం మీ రక్త ప్రసరణను సరిచేసి మంచి ఆరోగ్యానికి మరియు బలమైన నిరోధక శక్తిని సహాయపడుతుంది. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబంతో కలిసి ఉండడంతో చాలా ఆనందంగా గడుపుతున్నట్లు మీరు కనుగొంటారు. కుటుంబంలో అందరూ కలిసి ఈరోజు సరదాగా కాలక్షేపం చేయడంతో ఇది చాలా శుభదినంగా గుర్తిస్తారు. ఈ రోజున మీ ఇంట్లో మీ ఒక్కరే కాకుండా మీ కుటుంబ సభ్యులు 50 మంది ప్రేమాభిమానాలు వెలసిల్లేందుకు అనువుగా ఉపయోగించుకోండి. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి మీ పట్ల నిజంగా అతుక్కుపోయేటట్లు ఉండడం గ్రహిస్తారు. మీరు ఈరోజు మీకు ఇది ఒక ప్రణయభరితమైన రోజు. రోజంతా కళ్ళల్లో ప్రేమను, ఆప్యాయతను నింపుకొని మీ వంకే చూస్తున్నారు. మీరు కూడా వాళ్ళు మిమ్మల్ని ఏకాగ్రతతో చూస్తూ ఉండటం ఇష్టపడతారు. ఇదే మాదిరి ప్రేమను వారికి తిరిగి ఇవ్వండి. మీరు వాళ్ళ చూపుల్లో మినిగి తేలిన తర్వాత వారు మీ పట్ల ఎంతగానో చూపే శ్రద్ధాశక్తుల్లాగే మీ ప్రేమను అందుకోవటానికి అమితాశక్తిని ప్రదర్శిస్తారు. కర్కాటక రాశి కెరియర్. మీ ఉద్యోగాన్ని మార్చడం కోసం వేసిన ఒక ప్లాన్ ఫలవంతం అవుతుంది. ఈరోజు వృత్తి రంగంలో ప్రస్తుతం మీలో ఎన్నాళ్ళు ఉన్న ఆదర్శాలను, మానసిక ఉద్రేకాలను పారద్రోలటంలో మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఇదే సమయంలో క్రొత్త ఊపిరిని నింపడమే కాకుండా మీ ఉద్యోగాభివృద్ధికి కూడా వీలు కల్పిస్తుంది. అయితే ఈ ఉద్యోగంలో మీరు విజేతలుగా నిలవాలన్నా, భవిష్యత్తులోని అవకాశాల్లోనూ మీ సమయస్ఫూర్తిని మరియు పాజిటివ్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ ఉండాలి. కర్కాటక రాశి ఫైనాన్స్. మీ కమ్యూనికేషన్లో చాలా స్పష్టంగా ఉండండి. మీరు లేకపోతే అపార్థాలు, అవగాహన రాహిత్యం సంభవించి మిమ్మల్ని అధిక మూల్యాన్ని చెల్లించేట్టు చేస్తాయి. మీ పాకెట్ బుక్లో దొరికిన తప్పుల వల్ల ఒకవేళ మీరు ఏదైనా యంత్ర సామగ్రికి ఆర్డర్ చేస్తున్నట్లయితే 1-2 సార్లు చెక్ చేసుకోండి. పొరపాటున మీరు మీ ఆర్డర్ను ఎక్కువ పరిమాణంలో సామగ్రి కావాలని ఇచ్చి ఉండవచ్చు. తిరిగి ఇది మరొక ఖరీదైన తప్పు అవుతుంది. ప్రతి విషయాన్ని ఏకాగ్రతతో పరిశీలించడం ఈ రోజు మీకు అవసరం, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి. కర్కాటక రాశి హెల్త్. హడావుడిగా ఉండే మీ జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మిమ్మల్ని రోజు కాస్త అనారోగ్యానికి గురి చేయవచ్చు. అందుచేత మీ ఆరోగ్యం దృష్ట్యా మీరు తీసుకునే ఆహారాన్ని మెరుగుపరుచుకోవటం మీకే మంచిది. కాయగూరలను, గింజలను మీ ఆహారంతో జత చేయండి. ఖనిజాలు లేనటువంటి తక్కువగా ఉండే ఆహారం కంటే మీరు మామూలుగా తీసుకునే ఆహారంలో అదే సమయంలో వ్యాయామం మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేయండి. అలాగే మీ బిజీ షెడ్యూల్ నుండి కాస్త టైం తీసుకొని వినోద కాలక్షేపం కూడా చేస్తే మంచిది.
సింహరాశి ఓవర్వ్యూ. ఏది ఏమైనా సరే ఈరోజు న్యాయపరమైన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోండి. మీరు చిన్న లిటిగేషన్లో కానీ కొట్లాటలో కానీ ఇరుక్కునే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు. ఒకవేళ జటిలమైన సమస్య ఏదైనా ఈరోజు శాంతియుతంగా పరిష్కరించబడుతుందంటే అన్ని అవసరమైన చర్యలు తీసుకోండి. సింహరాశి రొమాన్స్. ఈ మధ్య మీరు ఒక సంబంధం కలుపుకోవాలని మొదలు పెడితే ఈరోజు అది తిన్నగా ఒక దీర్ఘకాల ఏర్పాటుగా పరిణమించబోతోందని మీరు గ్రహిస్తారు. గత కొద్ది కాలంగా అభిప్రాయాలు మనోభావాలు నెలకొల్పబడటంతోనూ మీరు ఈ సంబంధం కోసం చేసిన కృషి శ్రమ ఇటువంటి స్థితికి పునాదిని వేశాయి. ఇటువంటి మీ మనోభావాలు భావావేశాలు మిమ్మల్ని ముంచెత్తుతూ ఉండటంతో మీరు ఒక స్పష్టమైన ఆలోచన వైఖరితో ఉండవలసి ఉంటుంది ఈ విషయంలో. సింహరాశి కెరియర్. ఇది ఒక ఇబ్బంది లేని రోజు. మీ దారిలోకి కొన్ని క్రొత్త అవకాశాలు రావచ్చు. మీ మార్గమధ్యంలో వచ్చే ఏ అవకాశాన్నైనా సరే సద్వినియోగం చేసుకోండి. ఇటువంటి అవకాశాలు మీ తలుపు తట్టుతున్నాయి కదా. అన్నింటికీ మించి ఈ అవకాశం మీకు వ్యక్తిగతంగా కానీ వృత్తిపరంగా కానీ అనేక ద్వారాలను తెరవచ్చు. సింహరాశి ఫైనాన్స్. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి మీరు పాటించవలసిన మార్గదర్శక సూత్రం వ్యాపారాన్ని ఇతర రంగాలకు విస్తరింపచేయడం. ఈ రోజు మీరు సావధానంగా ఆలోచించవలసిన రోజు. మీరు చేసిన ఆదా పొదుపును ఆర్థిక స్తోమతను ఇతర రంగాలలోకి ఎలా ఉపయోగించాలి వీలైనంత వరకు అని. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి మీ ముందున్న వివిధ రకాలైన అవకాశాలను పరిశీలించండి. వివిధ పథకాలలో మీరు పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైన టైము. చివరికి ఈ రోజు మీరు చేపట్టిన చర్యలు మీకు అనేక ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. సింహరాశి హెల్త్. ఈరోజు మీరు జాయింట్ల నొప్పితో బాధపడే సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితి మరీ తీవ్రమవ్వకుండా మీరు వెంటనే చికిత్స చేయించుకోవాలి. లైట్గా వ్యాయామం చేయండి, లేకపోతే యోగా కానీ సులభంగా కదలికలలో ఏమీ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అయితే అతిగా ప్రయాసపడవద్దు. మళ్ళీ అది తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. బరువుగా ఉన్న వాటిని ఎత్తడానికి ప్రయత్నం చేయకండి, లేదా కష్టతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటివి మరలా తిరిగి ఎత్తవలసి వచ్చినా కూడా పరిస్థితిని మళ్ళీ క్లిష్టతరం చేయకుండా ఉంటుంది. కన్యా రాశి ఓవర్వ్యూ. మీ స్నేహితులతో కానీ లేక మీ పార్ట్నర్తో కానీ సంభవించే ఒక చిన్న వివాదం మిమ్మల్ని వేదనకు గురి చేస్తుంది. మీ కోపతాపాలను అదుపులో పెట్టుకోవడం ఎలాగో మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు ప్రచ్ఛన్న యుద్ధానికి కూడా అవకాశం లేకపోలేదు. కన్యా రాశి రొమాన్స్. ఈ రోజుల్లో మీ భాగస్వామితో ఒక డ్యాన్స్ ఫ్లోర్ను ఢీ కొట్టడం పరిశీలించండి. ఒకవేళ మీరు దంపతులలో ఒకరైతే లేకపోతే మీరు ఒంటరి వారైతే మీ స్నేహితులతోనో కుటుంబ సభ్యులతోనో బయటికి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేయండి. ఈరోజు సాంఘిక కార్యకలాపాలు చాలా ఎంజాయబుల్గా ఉండేలాగా కనిపిస్తోంది. మీ పనిని శ్రద్ధను లేక విద్యాపరమైన ఒత్తిళ్లను ప్రక్కకు వదిలేయండి. కాసేపు బయటపడండి, కాస్త సరదాగా ఖుషీగా గడపడానికి ఎంజాయ్ చేయండి. కన్యా రాశి కెరియర్. మీ ప్రత్యర్థులు మీకు ఈవేళ కష్టతరమైన పరిస్థితులను సృష్టిస్తారు. అవిశ్రాంతంగా మీ పనిలో మీరు కృషి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మీ శత్రువులు మీకు ఇబ్బందులను సృష్టించటం కొనసాగిస్తూనే ఉంటారు. అయినప్పటికీ మీరేమీ బాధపడనక్కర్లేదు. మీ పనిని మీరు శ్రద్ధగా చేసుకుంటూ సాగిపోండి. తొందరలోనే మీరు తగిన విధంగా సముచితమైన రీతిలో సత్కరింపబడతారు. కన్యా రాశి ఫైనాన్స్. తీక్షణంగా వాడిగా ఆలోచన చేస్తూ ఉండటం అనేది మీరు తొందరగా కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో దోహదం చేస్తుంది. ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలను సరైన మార్గంలో చక్కబెట్టుకోవడానికి వీలు కలిగిస్తూ షేర్ మార్కెట్లో ఉండేవారికి ఈ రోజు చాలా మంచి రోజు. మీ వ్యాపారాన్ని కొత్త ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలంటే మీరు కొత్త వ్యూహాలను రచిస్తూ వాటిని అమలు చేస్తూ పోవాల్సి ఉంటుంది. ఏ విధమైన ఆర్థిక సమస్యనైనా పరిష్కరించాలంటే ముందు చూపు చక్కటి ప్లానింగ్ మాత్రమే అవసరమే గుర్తుంచుకోండి. ఒక క్వాలిఫైడ్ ఆర్థిక సలహాదారుని మీరు సంప్రదించినట్లయితే మీరు అధికంగా లాభపడతారు. కన్యా రాశి హెల్త్. పెరిగిన ఒత్తిడి స్థాయిలు తిరిగి మిమ్మల్ని వేధిస్తూ మీకు శారీరకంగా హాని కలుగజేయటానికి తిరిగి ప్రయత్నిస్తూ ఉంటే మీలోని కోపోద్రేకాలను పోగొట్టుకోకుండా మీ అధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీ చుట్టూ ఉండే వారికి ఈ విధమైన మీలోని ఒత్తిడి స్థాయిలను కనపడకుండా మీరు మీలోనే దాచుకోవాలనుకునే వారైతే మీ శరీరంలోనూ మీ మైండ్లోనూ ఒక క్రమ పద్ధతిలో ఈ ఒత్తిడి ఆందోళన స్థాయిలను నిలుపుకోవచ్చు. ఈరోజు ఇటువంటి ఒత్తిడితో కూడుకుని ఉన్న సమస్యలకు పరిష్కారం చూడండి. మీ ఆరోగ్యం నుండి లాభాలను పొందగలరు. తులారాశి ఓవర్వ్యూ. మీరు కాంపిటేటివ్ పరీక్షలకు కూర్చోవడానికి ఇది మంచి టైము. మీరు ఏ కాంపిటేటివ్ పరీక్షకు కూర్చోదలిచినా సరే ఇది చాలా అనువైన రోజు.
మీరు విజేతలుగా నిలిచే అవకాశం ఉంది. అందుచేత మీరు చదివిన వాటిపై పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉండండి. పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోండి. విజయం మీదే. తులారాశి రొమాన్స్. ఈరోజు దంపతులు చెప్పుకోదగినంత టైం ఇద్దరూ కలిసి కాలక్షేపం చేస్తున్నట్లు గమనిస్తారు. చాలా కాలం నుండి మీకు వీలు కుదరని ఒక సినిమాకు వెళ్ళండి. ఈరోజు మీరిద్దరూ ఎంతసేపు కలిసి ఉన్నప్పటికీ ఈ రాత్రిని మీరిద్దరూ ఒక డేటింగ్ నైట్గా మార్చుకోండి. ఇది మీరు చేయగలిగారు, మీకు సంతోషంగా ఉంది కదూ. తులారాశి కెరియర్. ఈరోజు మీరు కేవలం చెమటోడ్చి కష్టపడి టీం మెంబర్ల సహకారంతో పాటు పురోగతిని సాధించగలుగుతారు. పనిలో మీలో ఉండే టీం బిల్డింగ్తో మోటివేషనల్ నైపుణ్యాన్ని కూడా జత చేసి ఒక గ్రూప్ మీటింగ్ కోసం అందరినీ పిలిచి ఒకచోట మీటింగ్ పెట్టండి. మీరు వారి నుండి ఏమి ఆశిస్తున్నారో వారికి స్పష్టంగా వివరంగా చెప్పండి. అలాగే వారికి కూడా మీ సహాయ సహకారాలు ఇవ్వండి. పూర్తిగా మీరందరూ కలిసి ముందుకు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ విజయ పదాన్ని సాగిపోతారు. తులారాశి ఫైనాన్స్. అనుకోని పరిస్థితుల వల్ల మీకు ఆర్థిక లాభాలు రావడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. వ్యాపారంలో ఉన్న మీలో కొందరు ఈ రోజు ఆలోచిస్తూ ఉండవచ్చు, మీరు ఉద్యోగ విషయంలో సరైన అవకాశాన్ని ఎంచుకున్నారా అని. మీరు ఈ రోజు గట్టి పునాది వంటి దానిపై నిలబడి ఉండాలని ఆశించినట్లు గమనిస్తారు. కానీ నిరుత్సాహ బలహీనమైన ఫలితాలను చూసిన తర్వాత నీరసపడి నిరుత్సాహపడిపోతారు. ఈ రోజు మీ ఇతర అవకాశాలను పరిశీలించవలసిన రోజు. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో ఇంకా ఏమీ పోగొట్టుకున్నప్పటికీ అయితే ఈ వ్యాపార రంగంలో పరిశోధన చేసుకుంటూ ఉండటం మీకు పూర్వపరాలను గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం మీరు ఉన్న రంగంలో స్పష్టంగా. తులారాశి హెల్త్. ఈ రోజు మీ ఆప్తులను ఒకసారి కనిపెట్టి చూడండి. వారి ఆరోగ్య విషయంలో మీకు దగ్గరగా ఉండే వారొకరు కొద్దిగా అనారోగ్యానికి గురి కావచ్చు. వాళ్ళు కూడా ఇంతవరకు సమస్యను ఇలా ఉందని కనిపెట్టి ఉండకపోవచ్చు. వారి అనారోగ్య సమస్యలు తాత్కాలికమైనవి, ఎక్కువ కాలం ఉండేవి కావు. అందుచేత నిద్ర పోగొట్టుకొని మీరు బాధపడవలసిందేమీ లేదు. ఇందులో వారిని కాస్త విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వండి. మీరు కూడా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. బాధపడవలసినంత తీవ్రమైన పరిస్థితి ఏమీ లేదు ఇప్పుడు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు అనేక అంశాల మిశ్రమంతో మీ మనోభావాలు మిమ్మల్ని చుట్టుముడతాయి, సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతూ. అయితే ఈ విధంగా మీ మూడ్స్ మార్చుకోవడాన్ని నిరోధించాలి. మీరు రోజంతా చీర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. మీకేది ఇష్టమైతే అదే చేయండి. ఈరోజు ఒక పాట పాడుకోవడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తే ఆ పనినే చేయండి. వృశ్చిక రాశి రొమాన్స్. ఈ రోజు మీరు అమితోత్సాహంగా ఆవేశపూరితంగా కనిపిస్తూ ఉంటారు. మీలోని విషయాసక్తిని కలిగించే భౌతికానందంలో ముంచెత్తే కోరికలు తారాస్థాయిలో ఉంటాయి. కాబట్టి ప్రస్తుత తరుణంలో ప్రపంచానికి దూరంగా మీరు మీ దైనందిన జీవితంలో రోజు పనితో సతమతమవుతూ ఉండే మీరు దూరంగా ఒంటరిగా మీ భాగస్వామితో కాస్త కాలక్షేపం చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు మీరిద్దరూ కలిసి కొన్ని ప్రత్యేకమైన మధుర క్షణాలను దొరకపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీకు కావలసిన వారితో, ప్రేమించే వారితో పొందే ఆనందాన్ని, సంతోషాన్ని అన్నింటినీ కూడా తనివి తీరా అనుభవించవచ్చు. వృశ్చిక రాశి కెరియర్. మీరు ఇంజనీరింగ్ కోచింగ్ క్లాసెస్ తీసుకుంటున్నట్లయితే, లేకపోతే చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మీరు ప్రిపేర్ అవుతున్న స్థాయిని చూసి సంతృప్తిని చెందుతారు. నిజం చెప్పాలంటే మీరు పరీక్షల్లో బాగానే చేస్తారు. అలాగే ఫలితాలతో సంతృప్తిని చెందుతారు. మీరు చాలినంత మేరకు చదవలేకపోయానని మిమ్మల్ని మీరు విమర్శించుకునే అవసరం లేదు. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈరోజు మీ క్యాష్ ఫ్లో మీ అవసరాలకు తగిన స్థాయిలో ఉందని మీరు గ్రహిస్తారు, ఆనందిస్తారు. ఇది మీరు అతిగా డబ్బును ఖర్చు పెట్టేలాగా చేయకపోవచ్చు, కానీ మీ స్నేహితుల దగ్గర నుండి చేసే అప్పును ఎంతమాత్రం అవసరం లేకుండా చేస్తుంది. మీ ఆర్థిక వనరులతో ఈ రోజు చాలా పొదుపుగా మితంగా ఉండండి. మళ్ళీ తిరిగి బడ్జెట్ టైట్గా మారే టైం వచ్చినప్పుడు మీరు ఈ పని చేసినందుకు సంతోషిస్తారు. వృశ్చిక రాశి హెల్త్. అధిక బరువు ఈ రోజు మీకు శారీరక ఇబ్బందులను సృష్టించవచ్చు. శారీరకంగా ఫిట్గా ఉండడానికి తగిన చర్యలు తీసుకునవలసిన సమయం వచ్చింది. మీకు ఇప్పుడు సంతృప్తికరంగా ఉండేట్లు, ఎంజాయ్ చేయగలిగేట్టు ఉండే శారీరక కార్యకలాపాలలో పాల్గొంటూ ఉండటం చేస్తూ ఉండండి. ఇది మిమ్మల్ని శారీరక మరియు మానసిక సమస్యలు అధిగమించేటట్లు చేయడమే కాదు, మీరు అత్యున్నత స్థాయిలో అత్యున్నత నాణ్యతతో కూడుకుని ఉన్న జీవితాన్ని గడపడానికి సహకరిస్తుంది. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈ రోజంతా పాపులారిటీ చార్ట్లో మీ ప్రజాదరణ, ప్రజాకర్షణ ఉన్నత స్థానంలో ఉంటాయి. అప్పుడప్పుడు మీరు రిలాక్స్ అవుతూ ఉల్లాసంగా ఉంటూ ఉంటారు. మీరు పడిన శ్రమలో అత్యధిక భాగానికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ప్రస్తుతం అనుకున్న పనులన్నీ సవ్యంగానే జరిగిపోతాయి. ధనుర్రాశి రొమాన్స్.
ఈరోజు మీరు బయటికి వెళ్ళి ఒక సాంఘిక కార్యక్రమానికి హాజరయ్యే సందర్భంలో అదే చోట ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూడడంతో మీరు ఒక ప్రణయపూరితమైన మలుపులోకి చేరుకుంటారు. అది ఒక కాఫీ షాప్లో కావచ్చు, లేకపోతే ఒక డ్యాన్స్ ఫ్లోర్లో కావచ్చు. ఏమైనప్పటికీ మీరు నోటీస్ చేయబడతారు. ఈ క్రొత్త వ్యక్తితో డేటింగ్కి వెళ్ళటానికి అంగీకరించండి. ఈ సంబంధం మిమ్మల్ని కొన్ని ఉత్సాహభరితమైన అమిత ఆసక్తికరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్లవచ్చు. మీతో క్రొత్త సంబంధాన్ని పెట్టుకోవడంలో ఈ వ్యక్తి ముందడుగులో ఉంటాడు. ధనుర్ రాశి కెరియర్. ఈరోజు మీరు తలమునకలై ఉండే వివిధ ప్రాజెక్టుల పనిలో అధిక ఒత్తిడిని ఫీల్ అవుతూ ఉండవచ్చు. మీరు కాస్త అలసిపోయినప్పటికీ వాటన్నిటిని అలాగే వదిలేయండి. కొంతసేపు మీరు ఇప్పుడు చేస్తున్న అదనపు కృషి మీ భవిష్యత్తుకు ఒక పెట్టుబడి లాంటిది. ప్రస్తుతం దీనివల్ల కలిగే లాభాలన్నిటినీ మీరు పొందుతారు. ధనుర్ రాశి ఫైనాన్స్. మీరు మీ ఇంటిని కానీ కారుని కానీ అమ్మేయాలని ఆలోచిస్తూ ఉంటే పేపర్లో కానీ లేక ఆన్లైన్లో కానీ అటువంటి ప్రకటనను ఒకదానిని ఇవ్వటానికి ఈరోజు మంచి రోజు. ఈ దిశగా మీరు చేపట్టే చర్యలు ఈరోజు విజయవంతమవుతాయి. అయితే దీని ఫలితం వెంటనే కనపడకపోవచ్చు, కానీ ఫలితాలను మాత్రం మీరు చూడగలరు. ఈ వాహనానికి బదులుగా ఇంకొక దాని కోసం మీరు ఈ రోజు డీలర్ వద్దకు కూడా వెళ్ళవచ్చు. అలాగే మీరు చూసే దానిని ఈ రోజు మీరు కనుగొనవచ్చు. ధనుర్ రాశి హెల్త్. ఈరోజు మీ ఆహారపు అలవాట్లపై ఫోకస్ చేస్తారు. కొన్ని ఆహార పదార్థాలు మీకు ఎలా హాని కలుగు చేస్తాయి, మీకు అధిక శక్తిని ఇవ్వాలంటే ఏమి చేయాలి అన్న విషయాలపై మీరు ఒక అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్సర్సైజులు చేయడం అన్నది మీ మానసిక, భౌతిక అలాగే భావోద్రేకాలలో ఆరోగ్యంగా ఉండే మీ మీద ఎంత ప్రభావం కలిగి ఉందో గమనించండి. అలాగే యోగా, ధ్యానం చేయడం గురించి కూడా పరిశీలించండి. ఈరోజు ఆహారం తీసుకోవడంలోనూ మరియు దైనందిన కార్యక్రమంలో ఆరోగ్యకరమైన పనులు చేయడంలోనూ దృష్టి పెట్టండి. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మీ భావాలను ఇంకా మెరుగైన పద్ధతిలో తెలియజేయడం గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. అలాగే ఇతరులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునే మార్గాలను గురించి చూస్తారు. ఇది మిమ్మల్ని అనవసర వాదనలోకి దింపకుండా, అనవసరపు అపార్థాలకు తావివ్వకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీరు ఒక వింత వ్యక్తిని కలుసుకోవచ్చు. ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏమైనప్పటికీ ఇటువంటి వారు తిరిగి మరోసారి సంబంధాన్ని కలుపుకోవాలని చూస్తూ ఉండవచ్చు. ఇప్పుడే ఎవరితోనో వారు విడిపోయి ఉండవచ్చు. కాబట్టి వారిని గురించి తెలుసుకోవడంలో మీరు రిలీఫ్గా ఫీల్ అవ్వచ్చు. అయితే ఏ విషయంలోనూ కూడా కొత్తగా ఎవరితోటి సీరియస్గా పెట్టుకోవద్దు. ఈరోజు మీ టైంని తీసుకోండి. ప్రారంభంలోనే అసంబద్ధంగా, అర్ధరహితంగా ఉండే దేనిలోనూ కూడా మీరు వేలు పెట్టకండి. మకర రాశి కెరియర్. ఈరోజు మీరు దర్జాగా మీ చొక్కా చేతులను పైకి ఎగదోసి మీ ఛాతీపై చరుచుకుంటూ దర్పంగా, టీవీగా నడిచి వెళ్ళవచ్చు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు మీ గురించే మాట్లాడుకుంటున్నారు. అది కూడా గొప్పగా, మీ గురించి మంచిగా. ఇటీవలే మీరు మీ పనిలో మీ సామర్థ్యాన్ని అలాగే ఇంటి వద్ద పరిస్థితులను మెరుగుపరచాలని కృషి ఫలించినట్లుంది. మీరు కష్టించి పనిచేసినందుకు ఎంజాయ్ చేయండి. మకర రాశి ఫైనాన్స్. మీలో ఉన్న మంచిగా మలుచుకోబడిన బుద్ధి కుశలతలు, వివేకం మీ ప్రాజెక్టులను సమర్థవంతంగా, తెలివిగా ప్లాన్ చేసుకోవటానికి దోహదపడతాయి. ఏ అధికమైన రిస్క్ కలిగిన పెట్టుబడి అవకాశాన్నైనా సరే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించి మదింపు చేసుకోవాలి. అలాగే అవి మీ నిధులను పెట్టుబడి పెట్టదగ్గవేనా అని ఆలోచించుకోవాలి. ఏమైనప్పటికీ దీర్ఘకాలంలో ఇవి మీకు లాభదాయకమైనవే. అందుచేత ఇక్కడే మీ తెలివితేటలు, వివేకం అవసరమయ్యేది. మీ అంతరాత్మను విశ్వసించండి ఈరోజు. మకర రాశి హెల్త్. మీరు కనుక ఒక విద్యార్థి అయి ఉంటే ఈరోజు మీరు కొద్దిపాటి ఉద్రిక్తతకు, అలసటకు లోనైనట్లు గమనిస్తారు. చాలా గంటల సేపు మీరు కష్టపడుతూ చదువుతూ చేసిన శ్రమ ప్రభావం మీ ఆరోగ్యంపై తీవ్రంగా పడుతుంది. ప్రస్తుతం మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు మీ ఏకాగ్రతను పోగొట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. రాత్రిపూట మీరు నిద్రపోవడానికి టైం బాగానే దొరికినట్లు గమనిస్తారు మీరు. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు కొద్దిగా అలసిపోయి ఉండవచ్చు. ఈ వారంలో ఎదుర్కొన్న ఒత్తిళ్లకు, వాదనలకు లోనైనందుకు ఈ రోజుకు వాటన్నింటినీ తేలికగా తీసుకోండి. అలాగే ఏది ఏమైనా ఏ విధమైన వివాదాలను కూడా తిరిగి తలెత్తకుండా చూడండి. స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ అనవసరమైన వివాదాలు, చికాకులు తెచ్చుకోవద్దు. కుంభరాశి రొమాన్స్. మీలో చాలా దూరపు బంధుత్వం కలిగి ఉండేవారు ఈరోజు మీ యొక్క భాగస్వామి అనుకోని రాకను గురించిన శుభవార్తను అందుకుంటారు. ఈసారి మీరు ఏదో ఒక ఆశ్చర్యకరమైన దానిని ఏర్పాటు చేయండి. ఒక పార్టీ లాంటిది. అది ఊహించలేనంత ఆనందంగా గడిచిపోయేటట్లు.
ఇది పూర్తిగా ఒకరికొకరు అంటిపెట్టుకుని ఉండే టైం కాబట్టి ఈ రోజంతా ఏమైపోయింది ఎక్కడికి పోయింది అన్నది మీకు తెలియనే తెలియదు. కుంభరాశి కెరియర్. మీరు ఫార్మసీలో కానీ లేక ఔషధ సంబంధిత రంగంలో కానీ పనిచేస్తూ ఉన్నట్లయితే విదేశాల నుండి మీకోసం అవకాశాలు ఎదురు చూస్తున్నాయన్నమాట. ఇంత క్రితం మీరు ఇటువంటి అవకాశాలను అంతగా పట్టించుకోకపోయినప్పటికీ వీటిని గురించి మీరు సునిశ్చితంగా పరిశీలించవలసిన టైం ఇది. ఎందుకంటే అవి చాలా ఉత్సాహభరితమైనటువంటివి, మీకు మంచి భవిష్యత్తును కలుగు చేసేటటువంటివి కాబట్టి ఈరోజు మీరు కాస్త విలాసవంతమైన సుఖమైన జీవిత పరిధిలో నుండి బయటపడి ఆలోచిస్తే మీ ఉద్యోగపరమైన అవధులు విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు మీరు గమనిస్తారు. కుంభరాశి ఫైనాన్స్. డబ్బు సంపాదించడానికి అనేక కొత్త మార్గాలను అన్వేషించడంలో మీరు నిరంతరం అలసిపోకుండా కృషి చేస్తూనే ఉంటారు. ఆ కొత్త పనికి సంబంధించిన వార్త కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే అటువంటి శుభవార్త ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. ఇటువంటి మంచి ప్రోత్సాహకరమైన ఆలోచనలు చేస్తూ ఉండండి. మీలో ఉన్న మంచి శక్తి ఓపిక మీ పనిలో అభివృద్ధి రూపంలో తిరిగి మీకు లాభాలను తెస్తుంది. ప్రోత్సాహకరంగా ఉన్న ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మీ మేలు కోసం. కుంభరాశి హెల్త్. ఈ రోజు మీ శరీరంలో ఎక్కడో ఒక చోట అసౌకర్యంగా ఉంటుందని తెలుసుకోండి. ఒకవేళ కొద్దిగా నొప్పి లేకపోతే శారీరకంగా ఏవైనా సమస్యలు తలెత్తబోతున్నాయని తెలిస్తే లైట్గా వ్యాయామం చేయండి, లేకపోతే యోగాభ్యాసం చేయండి ఈ నొప్పి నుండి ఉపశమనం పొందటానికి. ఇటువంటి సమస్యలన్నీ సమసిపోయేవే, ఎల్లకాలం ఉండేవి కావు. కానీ మీరు దానిని గురించి గోరంతులు కొండంతులు అన్నట్లు చేయకుండా ఉంటే ఒక చిన్న సమస్యను పెద్దదిగా భూతద్దంలో చూడకండి. శాంతంగా ఈ రోజుకు దీనిని ఈజీగా తీసుకుంటే అన్నీ సర్దుకుపోతాయి. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఇంట్లో చేయవలసిన జాబితాను తయారు చేయడం గుర్తుందా? ఈరోజు అటువంటి సమస్యలను ముఖాముఖిగా ఎదుర్కొని పరిష్కరించండి. ఎందుకంటే ఈరోజు అటువంటి సమస్యలన్నీ సులువుగా పరిష్కరించబడే రోజు కనుక మీ ఆప్తులు ఇష్టలు మీకు సహాయపడుతూ చేయూతనివ్వడానికి వారిని ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచుకోండి. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీరు కాస్త ఒంటరిగా ఉన్నట్లు, మీకు విశ్రాంతి లేనట్లు ఫీల్ అవుతారు. మీ భాగస్వామి పని సంబంధమైన పనుల్లో ఎప్పుడు బిజీగా ఉంటూ మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తున్నట్లు మీరు భావిస్తున్నారు. కాబట్టి అన్ని విషయాలను ఈరోజు సరైన కోణంలోంచి చూడండి. అలాగే మనందరికీ ఆప్తులు ఆ టైంలో మనల్ని మన్నించాలని కూడా. ఈరోజు కాస్త దయార్థ హృదయంతో ఉండండి. మీ భాగస్వామిని అనవసరంగా వీలు కాని టైమును, దొరకని టైమును మీతో గడపమని ఒత్తిడికి గురి చేయకుండా. మీనరాశి కెరియర్. ఈరోజు మీరు ఒక సెమినార్కి కానీ లేక ఒక కాన్ఫరెన్స్కి కానీ బయలుదేరబోతున్నారని, అది మీకు వృత్తిపరంగా ఎంతో ఉపయోగకరమైందని మీరు గ్రహిస్తారు. మీ బిజినెస్ కార్డును బయటకు తీసి సిద్ధంగా ఉంచుకోండి. అవి మీకు అవసరం రావచ్చు. వాటిని ఉదారంగా పంచండి అందరికీ. ఈరోజు కొన్ని ఆసక్తికరమైన కాంటాక్టులను మీరు ఆశించవచ్చు. మీనరాశి ఫైనాన్స్. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిని గురించి నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు పెద్ద పెద్ద పెట్టుబడులను పెట్టడం చేయవద్దు. ఈరోజు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, ఒకవేళ ఈ రోజు గనుక మీరు ఏదైనా రుణానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే దానిని మరొక అనుకూలమైన రోజుకు వాయిదా వేయండి. ఈ రోజు మాత్రం వద్దు. మీనరాశి హెల్త్. ఈరోజు మీరు చాలాసేపు స్తబ్దుగా కూర్చుండిపోతూ కాలక్షేపం చేస్తూ ఉండటం వల్ల మీ శరీరం దానికి భారీగా మూల్యం చెల్లించబడవలసి ఉంటుంది. మీలో కొన్ని నొప్పులు బాధలు దాగి ఉన్నాయి. అవి ఉన్నట్లు మీకు తెలియనంతగా. ఈరోజు మీరు ఒకసారి హుషారుగా లేచి జిమ్ వైపు వేగంగా వెళ్ళవలసిన రోజు. దీనికి మీరు భయపడవచ్చు, కానీ తొందరలోనే గ్రహిస్తారు మీరు ఈ విధంగా చేసినందుకు చాలా ఉపయోగం ఉందని.